ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంత మురుగు ఎవ్రీడే భయంకరంగా విమర్శించుకుంటే తప్పులేదు. పాలసీల మీద విమర్శించాలి, రాజకీయం మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చంట, వాళ్ళు పట్టుకురాలేదు. ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది అందుకని చెప్పాడు, నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసింది లెటర్? ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటు కోసేట్టు మాట్లాడమనేది తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి, టైం పడుతుంది. కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు.